ఓం శాంతి. మురళీ డేట్ 21/3/2025. మురళీ సారాంశం. మధురమైన పిల్లలు, మీరు మీ యోగ బలముతో మొత్తము సృష్టినంతటినీ పావనంగా తయారు చేయాలి. మీరు యోగ బలముతోనే మాయపై విజయాన్ని పొంది జగజ్జీతులుగా అవ్వగలరు. ప్రశ్న: తండ్రి పాత్ర ఏమిటి? ఆ పాత్రను పిల్లలైన మీరు దేని ఆధారంగా తెలుసుకున్నారు? జవాబు: తండ్రి పాత్ర ఏమిటంటే అందరి దుఃఖాలను హరించి సుఖాన్ని ఇవ్వటం, రావణుడి సంకెళ్ళ నుండి విడిపించటం. ఎప్పుడైతే తండ్రి వస్తారో అప్పుడు భక్తి యొక్క రాత్రి పూర్తవుతుంది. తండ్రి మీకు స్వయంగా తమ మరియు తమ ఆస్తి యొక్క పరిచయాన్ని ఇస్తారు. మీరు ఒక్క తండ్రిని తెలుసుకోవటం ద్వారానే సర్వస్వము తెలుసుకుంటారు. పాట: నీవే తల్లివి తండ్రివి నీవే. अच्छा, मीठे मीठे सिकेल दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. ధారణ కోసం ఫస్ట్ పాయింట్: కలియుగపు కర్మ బంధనాలన్నింటినీ బుద్ధితో మరచి 5 వికారాలను దానమిచ్చి ఆత్మను సతోప్రధానంగా తయారు చేసుకోవాలి. ఒక్క సైలెన్స్ యొక్క శుద్ధమైన గర్వంలోనే ఉండాలి. సెకండ్ పాయింట్: ఈ రుద్రయజ్ఞంలో సంతోషంగా తమ తనువు, మనసు, ధనము, సర్వస్వాన్ని అర్పించి సఫలం చేసుకోవాలి. ఈ సమయంలో సర్వస్వాన్ని తండ్రికి సమర్పించి 21 జన్మల రాజ్యాధికారాన్ని తండ్రి నుండి తీసుకోవాలి. వరదానం: అధికార దర్పం యొక్క అంశాన్ని కూడా త్యాగం చేసే స్వమానధారి పుణ్యాత్మ భవ. స్వమానధారులైన పిల్లలు అందరికీ గౌరవాన్ని ఇచ్చే దాతలుగా ఉంటారు. దాత అనగా దయాద్ర హృదయులు. వారికి ఎప్పుడూ ఏ ఆత్మ పట్ల సంకల్ప మాత్రంగా కూడా అధికార దర్పము ఉండదు. ఇది ఇలా ఎందుకు, ఇలా చేయకూడదు, ఇలా జరగకూడదు, జ్ఞానం ఇదే చెప్తుందా ఏమిటి? ఇది కూడా సూక్ష్మమైన అధికార దర్పము యొక్క అంశమే. కానీ స్వమానధారులైన పుణ్యాత్ములు పడిపోయిన వారిని లేపుతారు, సహయోగులుగా చేస్తారు. వారు ఎప్పుడు ఈ విధంగా సంకల్పం కూడా చేయరు. వీరు తమ కర్మల ఫలాన్ని అనుభవిస్తున్నారు, చేశారంటే తప్పకుండా పొందుతారు, వీరు పడిపోవలసిందే అని. పిల్లలైన మీకు ఇటువంటి సంకల్పాలు ఉండడానికి వీల్లేదు. స్లోగన్: సంతుష్టత మరియు ప్రసన్నత అనే విశేషతలే ఎగిరే కళను అనుభవం చేయిస్తాయి. అచ్చా. ఓం శాంతి.